ఒక విశాలమైన అరణ్యంలో రుద్ర అనే శక్తివంతమైన పులి తన కుటుంబంతో నివసిస్తోంది. ఇది సాధారణ పులి కాదు, అడవికి రాజు. అడవిలోని జంతువులన్నీ దాన్ని గౌరవిస్తాయి. ఎందుకంటే రుద్ర బలమైనదే కాదు, తెలివైనది కూడా. అది న్యాయంగా వ్యవహరిస్తుంది, చిన్న జంతువులను రక్షిస్తుంది. ఆకలితో అలమటిస్తున్న జంతువులకు తిండి పెట్టే తండ్రిలా ఉంటుంది. కానీ ఒక విషయమే దాన్ని బాధిస్తోంది. రుద్రకి 3 పిల్లలు ఉన్నారు. తాను కోరుకునేది ఒక్కటే, వాళ్ళు ప్రేమగా కలిసి ఉండాలి. కానీ వాళ్ళ మధ్య ఎప్పుడూ తగాదాలే వస్తుండేవి. అజయ్ శరీరంతో బలమైనవాడు. ధైర్యంగా ఏ ప్రమాదానికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు. విజయ్ తెలివైనవాడు. అయితే తన తెలివిని ఎప్పుడూ మెచ్చుకోవాలనే అనుకుంటూ ఉంటాడు. శుభం అందరితో ప్రేమగా ఉంటాడు, కానీ కొంచెం భయపడుతూ ఉంటాడు. వీరు 3 తండ్రిని గౌరవిస్తారు, కానీ ఒక్కటిగా ఉండలేరు. ఎవరైనా ఒక్కరు రాజు అవ్వాలనే పోటీ. వాళ్ళు పోట్లాడుకుంటూ, నేను నిజమైన రాజును అని అజయ్ గర్జిస్తాడు. నాకు తెలివి ఉంది, రాజుగా ఉండడానికి నేను తగిన వాడిని అని విజయ్ అంటాడు. ఇద్దరూ తప్పు, మనం కలిసే ఉంటే బలం, విడిపోయినప్పుడు బలహీనంగా మారతాం అని శుభం అంటాడు. కానీ అతని మాటలను ఎవ్వరూ పట్టించుకోరు. అజయ్ విజయ్ ఇద్దరూ ఎవరు గట్టివారు, ఎవరు రాజు అని తగువులాడుకుంటూ ఒకరిపై మరొకరు గర్జించసాగారు. ఒకరోజు వారి తగాదా మరీ ఎక్కువైపోయింది. అప్పుడే రుద్ర ఒక బలమైన ఆలోచన చేసుకుంది. ఇవాళ వీళ్లకు ఒక గొప్ప పాఠం నేర్పాలి అని నిర్ణయించుకుంది. పులి రుద్ర, ఇంత చిన్న విషయం గురించి గొడవ, ఇది మీ బలం అనుకుంటున్నారా అని గర్జించింది. పిల్లలు ఒక్కసారిగా నోరు మూసుకున్నారు. వాళ్ళ ముఖాల్లో భయం, ఆశ్చర్యం కనిపించాయి. బలం ఒక్కడి గెలుపు కాదు. నిజమైన బలం అంటే ఏమిటో నేర్పిస్తాను. బలమైన కర్రల కట్టను పిల్లల ముందు ఉంచాడు. అజయ్, ఈ మొత్తం కట్టని విరగ్గొట్టు అన్నాడు. అజయ్ కర్రల కట్టను పంజాతో పట్టుకుని ఎంత బలంగా ప్రయత్నించినా విరగలేదు. ఇప్పుడు నువ్వు ప్రయత్నించు విజయ్ అన్నాడు. విజయ్ కూడా ఆ కర్రల కట్టను పంజాతో పట్టుకుని విరవలేకపోయాడు. చివరగా శుభం ముందుకొచ్చాడు. అతను శాంతంగా ఒక్కసారి ఆ కర్రల కట్టను చూశాడు. తన గట్టి బలం ఉపయోగించి విరచాలని ప్రయత్నించాడు, కానీ విరగలేదు. రుద్ర నవ్వాడు. 3 కూడా ఈ కట్టను విరవలేకపోయారు అని చెప్పి రుద్ర ఆ కట్టలోని ఒక్కొక్కరికి ఒక కర్ర మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు విరచగలరా అని అడిగాడు. పిల్లలు ఒక్కో కర్రను పట్టుకుని కొద్దిసేపటికే విరగ్గొట్టారు. అప్పుడు పిల్లలు, ఒక కర్ర అయితే విరిగిపోతుంది, కానీ అన్నీ కలిసుంటే ఎవరూ విరపలేరు అని ఆలోచిస్తాయి. పెద్ద పులి చిరునవ్వుతో చెప్పింది. ఇప్పుడు అర్థమైందా? మీరు అందరూ కలిసి ఉంటే ఎవ్వరూ మీపై గెలవరు. కానీ మీరు విడిపోయి ఉంటే చిన్నపాటి ప్రమాదాలకే బలవ్వాల్సి వస్తుంది అని చెప్పాడు. పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇక నుంచి ఎప్పుడూ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. వారి మధ్య ప్రేమ పెరిగింది. ఐక్యతే మహాబలం అని వాళ్లకు స్పష్టమైంది. అడవి అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు కొంతమంది వేటగాళ్ళు గొడ్డలతో, వేట ఆయుధాలతో అడవిలోకి ప్రవేశించారు. చెట్లు నరికివేయడం మొదలుపెట్టారు. జంతువులను పట్టుకుని అమ్మాలనే దురాశతో అడవిని ధ్వంసం చేయడానికి రెడీ అయ్యారు. జంతువులంతా భయంతో దాక్కున్నాయి. పులి కుటుంబం ఈ ప్రమాదాన్ని గమనించింది. ఇప్పుడు మనం ఏం చేయాలి?
మన అడవిని కాపాడుకోవాలంటే ఒక్కటిగా ఉండాలి అనుకున్నాయి. పులిపిల్లలు అజయ్, విజయ్, శుభం తొలుత భయపడ్డారు. కానీ తండ్రి చిన్నప్పటి నుంచి నేర్పించిన పాఠాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక్కటిగా ఉంటేనే బలం. అజయ్ మరియు విజయ్ ధైర్యవంతమైన తమ గర్జనతో అడవిని దద్దరిల్లేలా చేశాయి. పెద్ద పెద్ద వేటగాళ్లే భయంతో వెనక్కు తిరిగారు. శుభం మిగతా జంతువుల సహాయాన్ని కోరాడు. ఏనుగులు, నక్కలు, కోతులు అందరూ కలిసి వచ్చి సహాయం చేయడానికి సిద్ధమయ్యాయి. ఏనుగులు తమ భారీ శరీరాలతో వేటగాళ్లను పరిగెత్తించాయి. కోతులు చెట్లపై నుండి వేటగాళ్లపై రాళ్లు విసిరాయి. వేటగాళ్ళు భయంతో పరుగులు పెట్టారు. అప్పుడు వేటగాళ్ళు ఇక్కడ ఉండడం ప్రమాదకరం అని వాళ్ళు భయంతో అడవి బయటకు పారిపోయారు. అడవి మళ్ళీ సురక్షితంగా మారింది. పులిపిల్లలు తండ్రిని గౌరవంగా చూశాయి. నువ్వు చెప్పిన మాట నిజమే తండ్రి గారు, మనం కలిసుంటేనే గెలుస్తాం. అప్పుడు పెద్ద పులి సంతోషంగా చిరునవ్వు నవ్వుతూ మనకు చెప్పేది ఒక్కటిగా ఉంటేనే బలం. విభజన బలహీనతను తెస్తుంది. ఐక్యతతోనే ఎటువంటి సమస్యనైనా అధిగమించవచ్చు అని చెప్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసి ప్రతి కొత్త స్టోరీ మిస్ కాకుండా బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.